ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్యమును మనం చదువుకొని దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనమును మనం చదువుకుందాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా, మేము చదువుకున్న వాక్య భాగమును మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభువా. అల్పుడును బలహీనుడునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడండి. నీ వాక్యమును మీరు వివరించండి, విభజించండి ప్రభువా. నీ పిల్లలమైన మేము నీ వాక్యమును అర్థం చేసుకొని మా జీవితానికి వాక్యాన్ని అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించే కృపను గ్రహించి నడిపించమని, చేరివచ్చిన ప్రతి ఒక్కరిని వాక్యముతో మీరు ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు ప్రభువు అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి కనపరిచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. 22వ వచనాన్ని చదువుకుందాం. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తీసం ఇచ్చుచుండెను. యేసు ప్రభువారు ఇప్పుడు ఎక్కడున్నారు? యూదయ ప్రాంతంలోనే ఉన్నాడు. అంటే యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేము యూదయ ప్రాంతంలో ఉన్నది. కపెర్నహూము ఎక్కడున్నది? కపెర్నహూము గలిలయ ప్రాంతంలో ఉన్నది. గలిలయ నుండి యేసు ప్రభువారు యూదయ ప్రాంతానికి వచ్చాడు. అనగా యెరూషలేములో జరుగుతున్నటువంటి పస్కా పండుగకు హాజరు కావడానికి. ఇప్పుడు ఇక్కడేమి రాయబడి ఉన్నది? యూదయ దేశమునకు వచ్చి అని మనం చదువుతున్నాం. అంటే యేసు ప్రభువారు యెరూషలేము నుండి మరి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళాడు. యేసు ప్రభువారు గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినట్లుగా అక్కడ యేసు ప్రభువారు శిష్యులతో గడిపినట్లుగా మనము వాక్యములో మనం చూస్తున్నాం. అక్కడ వారితో కాలము గడుపుచు అని మనం చూస్తున్నాం. వారితో గడిపాడు యేసు ప్రభువారు. తర్వాత యేసు ప్రభువారు యోర్దాను నదిలో ఒక ప్రాంతములో ఒక వైపున మరి బాప్తీసం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యాక్చువల్గా 4వ అధ్యాయములో చూసినట్లయితే 3వ వచనంలో ఏముంటుందంటే, ఆయనను యేసే బాప్తీసం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి అని మనం ఇక్కడ స్పష్టంగా చదువుతున్నాం. వాస్తవంగా అయితే యేసు ప్రభువారు ఇవ్వటం లేదు, ఆయన శిష్యుల చేత బాప్తీసాలు ఇప్పిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సరే, ఈ వాక్య భాగములో మనము 22 నుండి 36 వరకు మనము చదివినట్లయితే బాప్తీసమిచ్చు యోహాను యొక్క వినయం, బాప్తీసమిచ్చు యోహాను యొక్క తగ్గింపు మాటలు, బాప్తీసమిచ్చు యోహాను యొక్క వినయముతో కూడినటువంటి ఆ గొప్ప మనస్సు మనకు ఈ వాక్య భాగములో కనపడుతూ ఉన్నది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఆ వాక్యములో ఇందాక 30వ వచనములో చదివాము ఆ మాట, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని మనం చదువుతున్నాం. మరి బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే పాపాలన్నిటికీ కూడా మూల కారణం ఏంటంటే గర్వం. బహు భయంకరమైనటువంటి పాపం అది. ఈ గర్వము మొట్టమొదటిగా ఎవరిలో కనిపించిందంటే సైతానులో కనిపించింది కదా. సైతానులో కనిపించినట్లుగా మనం చూడగలం. గర్వము అనేది బహు ఘోరమైనటువంటి పాపం. పాపాలన్నిటిలో కల్లా భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పాపం ఏదంటే గర్వం. పాపాలంటే చాలా రకాలైనటువంటి పాపాలు ఉన్నవి, కానీ వాటన్నిటిలో కల్లా మనిషిని పతనము చేసే,
మనిషిని పాడు చేసే, మనిషిని నాశనం చేసే పాపం ఏంటంటే గర్వం అన్నమాట. ఈ గర్వము అన్ని పాపాలకు మూలమై ఉన్నది. ఈ గర్వము మొట్టమొదటిగా ఎవరిలో పుట్టిందంటే లూసిఫర్లో పుట్టింది. లూసిఫర్ ఎవరు? దేవుని యొక్క ప్రధాన దూత. లూసిఫర్కి ఏమని గర్వం పుట్టింది? దేవునితో సమానముగా చేసుకున్నాడంట. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనములో మనం ఏం చదువుతాము? మేఘ మండలము మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. దేవునితో సమానముగా చేసుకున్నాడంట సాతానుడు. అందుకని సాతానుడు అక్కడి నుంచి పాతాళమునకు పడద్రోయబడినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సాతానుడు పడిపోయి మనుషులను కూడా మరి ఆ విధానములోనే శోధించటము ప్రారంభించాడు. మొట్టమొదటిగా సాతానుడు ఎవరిని శోధించాడంటే, దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి వారిని ఏదేను తోటలో ఉంచాడు. దేవుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి సకల ఫలవృక్షములను తినవచ్చును, అయితే ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలవృక్షములను నీవు తినవద్దు. నువ్వు తింటే చచ్చిపోతావు, ఆత్మీయంగా చచ్చిపోతావు, దేవునికి దూరం అయిపోతావు, దేవునికి వేరైపోతావు అని దేవుడు చెప్పాడు. అప్పుడు సాతానుడు ఏం చేశాడంటే, ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నారు. అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు అవ్వ దగ్గరకు వచ్చి శోధించాడు. ఏమని శోధించాడు? 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, అందుకు సర్పము, 5వ వచనములో 3వ అధ్యాయం ఆది కాండము 3వ అధ్యాయం 5వ వచనములో మనం చదువుతాం. 4-5 చదవండి సిస్టర్. అందుకు సర్పం, మీరు చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, సాతానుడు ఇక్కడ ఎలా శోధిస్తున్నాడు? అవ్వతో ఏమని చెప్తున్నాడు? దేవతల వలె ఉంటారు. ఈనాడు సాతానుడు కూడా మనుషులను ఈ రీతిగానే శోధిస్తూ ఉన్నారు. అందుకనే మానవుడు తాను మనిషినని మర్చిపోతున్నాడు. తాను ఏదో ఒక దేవునిగా భ్రమపడుతున్నాడు. దేవునిగా మనుషులు తనను గుర్తించాలని, దేవునిగా తనను ప్రజలు చూడాలని ప్రజలు ఆశపడుతున్నారు. ఈ శోధన ఎక్కడి నుంచి వచ్చిందంటే సైతాను నుంచి కలిగే శోధన ఇది. మనుషులుగా మర్చిపోయి నేను దేవుణ్ణి అనుకుంటే ఆ శోధన ఎక్కడి నుంచి వచ్చింది? సైతాను నుంచి వచ్చింది. అంటే వారు నాశనానికి చాలా దగ్గరగా ఉన్నారు అని అర్థం అన్నమాట. సాతానుడు అవ్వను కూడా అలానే శోధించాడు. మీరు దేవతల వలెనుందురు అన్నాడు. అవ్వ ఆశపడింది, మేము దేవతలమైపోతామేమో అని. అవ్వ సైతాను యొక్క మాటలను నమ్మింది. సాతాను యొక్క మాటలను నమ్మి అవ్వ ఏం చేసిందంటే, దేవుడు వద్దు అన్నటువంటి ఫలాలను, దేవుడు నిషేధించినటువంటి ఫలాలను కొన్ని తీసుకొని తిన్నదంట. అప్పుడు వారి నేత్రములు తెరవబడెను. ఫలితంగా దేవతలు అయ్యారా? దేవతలు అయిపోయారా? సైతానుడు చెప్పినట్లు దేవతలు అయిపోలేదు. ఏమైపోయారు? శాపగ్రస్తులు అయిపోయారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణములో నుండి, దేవుని సన్నిధిలో నుండి బయటికి నెట్టివేయబడ్డారు. కనుక సాతానుడు ఈ రకమైనటువంటి శోధనలు తీసుకొస్తుంటాడు. సైతానుడు ఈ రోజుల్లో కూడా రకరకాలుగా వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. గర్వం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఇది పలు విధాలుగా మనలో కనపడుతుంది. గర్వము ఎలా వస్తుంది? గర్వం అనేది మరి కొన్నిటిని ఆధారం చేసుకుని మనలో పుడుతుంది. కొంతమందిలో గర్వము ధనమును బట్టి పుడుతుంది,
వారికి ఉన్న ధనమును బట్టి గర్విస్తారు, కొంతమంది వారికి ఉన్న జ్ఞానమును బట్టి గర్విస్తారు, కొంతమంది వారికి ఉన్న ఇంటి పేరును బట్టి గర్విస్తారు, కొంతమంది వారు నివసిస్తున్నటువంటి దేశమును బట్టి గర్విస్తారు, కొంతమంది వారు నివసిస్తున్న ప్రదేశమును బట్టి గర్విస్తారు, కొంతమంది వారికి ఉన్న అధికారమును బట్టి గర్విస్తారు, కొంతమంది వారికి ఉన్నటువంటి కుటుంబ నేపథ్యమును బట్టి గర్విస్తూ ఉంటారు, కొంతమంది వారికి ఉన్న అందమును బట్టి గర్విస్తూ ఉంటారు. సో గర్వము కొన్నిటిని ఆధారం చేసుకొని మనలో పుడుతుంది, దయచేసి గమనించండి. సో అందుకనే మనము దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది మనలో ఏమైనా పుడుతుంది అంటే అది ప్రారంభంలోనే దానిని మనము తుంచివేయాలి, ఏరులతో సహా పెకిలించి వేయాలి కదా. ఇక్కడ వాక్య భాగములో మనము గమనించినట్లయితే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మనకు ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆయన యోహానును ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ భూమి మీద యోహానుకు కలిగినటువంటి ఆశీర్వాదాలు ఇంకొకరికి కలగలేదు. అలాంటి గొప్ప ఆశీర్వాదాలతోటి యోహాను దీవించబడినట్లుగా మనము చూడగలం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఎప్పటి నుంచి అంట? మనం ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపుకున్న పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ఎప్పుడు వచ్చాడు? మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చాడు. కానీ బాప్తిసం ఇచ్చే యోహాను విషయంలో గబ్రియేలు దూత జకరియాతో ఏం చెబుతూ ఉన్నది? అతడు కడుపున పడినది మొదలుకొని అతను పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడని అనే మాటను తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు వారి కంటే 6 నెలలు ముందు పుట్టాడు. బాప్తిసం ఇచ్చే యోహాను పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది? ఆయన ప్రభు మార్గమును సరళము చేయడానికి ప్రభువు కంటే ముందు వచ్చినట్లుగా మనం చూడగలం. ఆయన ఫోర్ రన్నర్ అంటారు. ప్రభు మార్గమును సరళము చేయడానికి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 17వ వచనములో మనం ఆ మాట చదువుతాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఆ మాట గమనించండి. ఆయనకు ముందుగా వెళ్ళును అంటే ప్రభువు కంటే ముందుగా వెళ్ళును. యేసు ప్రభు వారు పరిచర్యకు రాక ముందు యోహాను 6 నెలలు ముందొచ్చి అరణ్యములో ఆయన ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూడగలం. దేవుని రాజ్యముల గురించి బాప్తిసం ఇచ్చి యోహాను బిగ్గరగా ప్రకటించినట్లుగా మనము చూడగలం. ఇంకా యోహాను గురించి మనం ఏం చదువుతాము? ఆయన అరణ్యంలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలు విపరీతంగా యోహాను యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చేవారు. గలిలయ నుండి, యూదయ నుండి ప్రజలు విపరీతంగా వచ్చినట్లుగా మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 5, 6 నుంచి మనం ఏం చదువుతామంటే, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చుచుండిరి. ఎవరి దగ్గరకు వచ్చారంట? యోహాను దగ్గరికి. చాలా తక్కువ కాలములోనే యోహాను యొక్క పేరు అందరికీ తెలిసిపోయింది. ఒకానొక దశలో ప్రజలు యోహాను గురించి ఏమనుకుంటున్నారంటే, ఈయనే రాబోయే మెస్సయ్య ఏమో, క్రీస్తేమో అని ప్రజలు అనుకుంటున్నారు కదా. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యంలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే యూదులు ఏం చేశారంటే ఆయన దగ్గరికి కొంతమందిని పంపించారంట. నువ్వు ఎవరు అసలు? నువ్వు ఏలియావా?
లేకపోతే నువ్వు ప్రవక్తవా, అసలు నువ్వెవరు అని తెలుసుకోవడానికి పంపించినట్లుగా మనం చూడగలం. అనగా యోహాను బాగా పాపులారిటీ అయిపోయాడు, అందరికీ తెలిసిపోయాడు యోహాను. సో యోహాను గురించి ఇంకొక మాటను మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. మత్తయి సువార్త 11:11లో మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు ఏమంటారంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎన్ని కారణాలు ఉన్నాయో కదా యోహాను గర్వించడానికి. యేసు ప్రభు వారికి ఫోర్ రన్నర్, ముందుగా నడిచినటువంటి వ్యక్తి. యేసు ప్రభు వారి బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ఏమన్నారంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను అంత గొప్పవాడు లేడంట. ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తి యోహాను. చాలా తక్కువ కాలములోనే అనేకులకు తెలిసాడు యోహాను. ప్రజలు విపరీతంగా యోహాను యొక్క బోధలు వినడానికి వచ్చేవారు. కానీ ఇవేవి చూసుకొని యోహాను ఎక్కడా కూడా గర్వించినట్లుగా మనము చూడం. యోహాను చాలా ధైర్యము కలిగినటువంటి వ్యక్తి. కానీ యోహాను మాత్రము ఈ గర్వం అనే ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆయన మాటలను మనము గత కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. కొన్ని వారాల నుంచి ఆయన గురించి మనం చదువుతున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన మాటలలో ఎంత తగ్గింపు మనకు కనపడద్దు, ఆయన మాటలలో ఎంత వినయము మనకు కనపడద్దు, ఆయన మాటలలో మనకు ఎంత నమ్రత కనపడద్దు. ప్రభు గురించి ఆయన మాట్లాడినప్పుడల్లా కూడా తనను తాను ఎంతో తగ్గించుకొని ప్రభువును హెచ్చించడము మనము చూస్తూ ఉన్నాం. గర్వానికి కానీ అహంకారానికి కానీ ఎక్కడా కూడా తన జీవితంలో, తన హృదయములో కానీ తన మనసులో కానీ చోటు ఇవ్వలేదు యోహాను. చాలా తగ్గించుకొని యోహాను మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తగ్గింపు. కనుక ఈ వాక్య భాగము మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగం. ఇంతకుముందు కూడా యోహాను ఏమన్నాడంటే, నేను వంగి ఆయన చెప్పుల వారును ఇప్పటికైనా నేను పాత్రుడను కాను అన్నాడు యోహాను. మరొక చోట ఏమంటాడు, ఆయన చెప్పులు మొయ్యటానికి కూడా నేను పాత్రుడను కాను అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ మనస్సును దేవుడు చాలా ఇష్టపడతాడు. దేవుడు ఇలాంటి మనసు కలిగినటువంటి వారి దగ్గర నివసించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇలాంటి మనసు కలిగినటువంటి వారిని దేవుడు బహుగా ఇష్టపడతాడు. దేవుని వాక్యములో మనం చూడగలం. అందుకనే పేతురు రాసిన పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చదువుతాం. 1 పేతురు 5వ అధ్యాయం 5-6 వచనాలలో ఏముంటుందంటే, పేతురు రాస్తాడు అక్కడ, పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన మాట ఇది. సహజంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు మనము నీట్గా రెడీ అయి బయటికి వెళ్తాం. మనకున్న వాటినే మంచి బట్టలు ధరించి చక్కగా తలదూకొని నీట్గా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే బజారుకు వెళ్ళేటప్పుడు కానీ ఎలా పడితే అలా వెళ్తామో మనం లేదు. కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు నీట్గా తయారై వెళ్తాం. ఎందుకు? చక్కగా కనిపించాలని. అదే రీతిగా మనము ఆత్మీయంగా కూడా చక్కగా కనపడాలి. ఇక్కడ ఏం రాయబడి ఉన్నది? ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొనండి. మనము భౌతికంగా మనుషులకు
చక్కగా తయారై కనపడాలని ఎలా ఆశపడతామో, ఈవెన్ ఆత్మీయంగా కూడా చక్కగా తయారై మనం కనపడాలి. మనలో ఆత్మీయ అందము కనపడాలి. మనం ఆత్మీయంగా అందంగా కనపడినప్పుడు దేవుని కళ్ళు మన మీద పడతాయి. దేవుడు మనలను చూస్తాడు. దేవుడు అలాంటి వారిని ఇష్టపడతాడు. మనము శారీరకంగా ఎంత పరిశుభ్రంగా ఉంటాం, ఎంత నీట్గా ఉంటామో ఆత్మీయంగా కూడా అంత నీట్గా ఉండాలి. ఆత్మీయత కూడా ఆ శ్రద్ధను మనం చూపించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇదే పేతురు మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో కొంతమంది స్త్రీల గురించి రాస్తాడు. మొదటి పేతురు 3వ అధ్యాయం 6వ వచనాన్ని 5వ వచనాన్ని చదువుకుందాం. అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఏంటంట? మరి భర్తలకు లోబడి ఉండడము ద్వారా, భర్తలకు విధేయత చూపించడము ద్వారా పరిశుద్ధ స్త్రీలంట వారు తమను తాము అలంకరించుకున్నారంట, అందంగా కనిపించారంట. ఇంకా కిందికి 6వ వచనంలో ఏముంటుంది? శారా గురించి రాయబడి ఉంటుంది. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఆ భయమునకు బెదరకై ఉండెను ఆమెకు పిల్లలగుదురు. ప్రైజ్ ది లార్డ్. కనుక మనము ఆత్మీయ అందమును మనము కలిగి ఉండాలి. దీన మనసున వస్త్రాన్ని మనము ధరించుకోవాలని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. హడ్సన్ టేలర్ అనే ఒక గొప్ప మిషనరీ ఉన్నారు. ఈ మధ్య కూడా ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చైనా దేశానికి ఆయన మిషనరీగా వెళ్ళాడు. దాదాపుగా చాలా సంవత్సరాలు చైనా దేశంలో గొప్ప పరిచర్య జరిగించి అనేక మందిని, కొన్ని వేల మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. దాదాపుగా మరి 35,000 మందిని ఆయన వ్యక్తిగతంగా ప్రభు దగ్గరికి నడిపించాడంట. 50,000 మందికి ఆయన బాప్తిసం ఇచ్చాడంట. ఒకరోజు ఆస్ట్రేలియాలో ఒక సంఘము ఆయన ఆహ్వానించిందంట దేవుని వాక్య పరిచర్య చేయడానికి. ప్రెస్బిటేరియన్ చర్చ్ అది. ఆ పిలిచినటువంటి పాస్టర్ గారు హడ్సన్ టేలర్ గారిని బాగా కొంచెం పొగుడుతూ ఉన్నాడంట. మన మధ్యలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, అద్భుతమైన దైవజనుడు ఉన్నాడు, చాలా గొప్ప సేవ చేస్తున్నాడు. ఈ విధంగా సహజంగా మరి అంటుంటాం కదా. హడ్సన్ టేలర్ గారిని కూడా ఆ విధంగా ఆయన పొగుడుతూ ఉంటే హడ్సన్ టేలర్ గారికి వాక్యం ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను ఒక గొప్ప యజమానుడికి ఒక చిన్న సేవకుడును మాత్రమే, నేను అంత గొప్ప సేవకుడిని కాదు అని హడ్సన్ టేలర్ గారు ఆయన అన్నారంట. కనుక ఇక్కడ మనము చూసినట్లయితే ఆయన మాటలలో మనకేం కనపడుతూ ఉన్నది? హడ్సన్ టేలర్ గారి మాటలలో మనకేం కనపడుతున్నదంటే ఎంతో వినయము కనపడుతూ ఉన్నది, తగ్గింపు కనపడుతూ ఉన్నది, దీనత్వము ఆయనలో మనకు కనపడుతూ ఉన్నది. కనుక ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ ఒకవైపు యేసు ప్రభు వారు ఆయన శిష్యులు బాప్తిసం ఇస్తున్నారు, ఇంకొక వైపు యోహాను బాప్తిసం ఇస్తున్నాడు. 23వ వచనంలో చూడగలం. సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచు ఉండెను. 22వ వచనంలో ఏం చదివాం మనం? యేసు ప్రభు వారు ఆయన శిష్యులు బాప్తిసం ఇస్తున్నారు. 23వ వచనంలో ఏం చదివాం మనము? యోహాను బాప్తిసం ఇస్తున్నాడు. అప్పుడు 24వ వచనంలో మనం చూసినట్లయితే 25వ వచనంలో శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. యోహాను శిష్యులతో ఒక యూదునికి ఏం పుట్టిందంట? ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చిందంట, ఒక వివాదం వచ్చింది. సో వారు ఒకరినొకరు వాదించుకున్న తరువాత
వెంటనే యోహాను శిష్యులు వారు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. అది ప్యూరిఫికేషన్ గురించి అని, శుద్ధీకరణ ఆచారం గురించి అని ఇక్కడ రాయబడి ఉన్నది. సరే, వారు ఏం మాట్లాడుకున్నారో ఏమి వాదించుకున్నారో ఏమో తెలియదు. కానీ వారు ఏం చేశారంటే, యోహాను శిష్యులు యోహాను దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే 26వ వచనములో, కనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పారు. ఏమన్నారు వీళ్ళు? యోహాను శిష్యుడు యోహాను దగ్గరికి వచ్చి ఏమన్నారమ్మా? అయ్యా, నువ్వు ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇచ్చావో, నీ దగ్గర ఎవరైతే బాప్తిసం తీసుకున్నాడో ఆయన ఏం చేస్తున్నాడంటే, మరొక పక్క ఆయన తన శిష్యులతో పాటు బాప్తిసం ఇస్తున్నాడు. యాక్చువల్గా యేసు ప్రభు వారు బాప్తిసము ఇవ్వడం లేదు, కానీ ఆయన శిష్యులు బాప్తిసం ఇస్తున్నారు. మనము 4వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట చదువుతున్నాం. అయ్యా, ప్రజలందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చేవాళ్ళు, మన చేత బాప్తిసం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఏమైపోతున్నారు? మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఏమైపోతున్నారు? ఇప్పుడు తగ్గిపోతున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మన శిష్యులందరూ కూడా ఆయన శిష్యులు అయిపోతున్నారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యోహాను శిష్యులలో మనకేం కనపడుతూ ఉన్నదంటే, ఒక విధమైన పోటీ కనపడుతూ ఉన్నది, ఒక విధమైన అసూయ కనపడుతూ ఉన్నది, ఒక విధమైనటువంటి వారిలో ఆగ్రహం, లేకపోతే ఒక విధమైన కోపం కనపడుతూ ఉన్నది. అప్పుడే ఒక యూదునితోటి ఒక వివాదం జరిగింది. అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడ ఏమనుకున్నారో ఏమో, వాళ్ళు చాలా కోపంగా యోహాను దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మనం ఎవరికైతే బాప్తిసం ఇచ్చామో వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నప్పుడు వెంటనే యోహాను వాళ్ళలాగా కోపడలేదు. వాళ్ళు స్పందించిన విధానానికి, యోహాను శిష్యులు స్పందించిన విధానానికి, యోహాను స్పందించిన విధానానికి చాలా వ్యత్యాసం ఉన్నది. వెంటనే యోహాను ఏమన్నాడు? 27వ వచనంలో, అందుకు యోహాను ఎట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియు పొందనేరడు. ఇది యోహాను మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ యోహాను? నేను బాప్తిసం ఇవ్వడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. అరణ్యంలో దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఆ సామర్థ్యమునిచ్చాడు. ఆ వరమును దేవుడు నాకు ఇచ్చాడు. నేను అరణ్యంలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు గలిలయ నుండి, యూదయ నుండి ప్రజలు తండోపతండాలకు వచ్చారు. ఎవరు ఆకర్షించారు? దేవుడు ఆకర్షించాడు. ఎవరి దగ్గరికైనా ఎవరైనా రావాలంటే దేవుడు ఆకర్షించాలి, దేవుడు తీసుకురావాలి. లేకపోతే దేవుని నామమున ఏదైనా చేయాలంటే అది దేవుడు ఇవ్వాలి. ఏ దేవుడైతే నాకు ఆ సామర్థ్యమునిచ్చాడో, ఆ అధికారమునిచ్చాడో, ప్రజలను నా దగ్గరికి తీసుకొచ్చాడో, అదే అధికారమును దేవుడు, అదే అధికారములు వారికి కూడా ఇచ్చాడు. వారు కూడా బోధిస్తూ ఉన్నారు. వారు బోధించడానికి ప్రజలను వారి దగ్గరికి దేవుడు ఆకర్షించాడు. కనుక యోహాను ఇక్కడ ఏమంటున్నాడంటే, మనందరమును కూడా ఏమి పొందుకున్నా కానీ దేవుని యొద్ద నుంచి మనము కలిగి ఉన్న అన్నీ కూడా ఎవరి ద్వారా వచ్చాయంటే అవన్నీ దేవుని ద్వారా మనము పొందుకున్నాము అంటున్నాడు యోహాను. యోహాను యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మనకు ముందు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, మనం ఇంకా చదివితే మనకు అర్థమవుతుంది. యోహాను ఇక్కడ ఏం గ్రహించాడంటే, దేవుని గురించి, దేవుని సార్వభౌమత్వమును గురించి, దేవుడు సర్వాధిపతి, దేవుడు సార్వభౌముడు అని గ్రహించాడు. ఎవరైతే దేవుడు సార్వభౌముడు అని గ్రహిస్తారో
ఆ మనసులో నుంచి ఏమొస్తుందంటే ఇలాంటి వినయము కలిగినటువంటి మాటలు వస్తాయి, ఇలాంటి తగ్గింపు మాటలు వస్తాయి. ఇక్కడ యోహాను ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట చదవగలం. అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులకే కదా. దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు ఉండవలసినటువంటి గొప్ప మనసు ఇది. పౌలు ఏమంటున్నాడంటే, ఆ సంఘములో కొన్ని వివాదాలు వచ్చాయి. పౌలు పక్షంగా కొంతమంది, అపోలో పక్షంగా కొంతమంది. అప్పుడు పౌలు గారికి తెలిసి ఏమంటున్నాడంటే, అపోలో ఎవడు, పౌలు ఎవడు? వాళ్ళందరూ పరిచారకులే, ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించుదురు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు ఎవరికి సామర్థ్యం ఇచ్చారో దానిని బట్టి మీరు విశ్వసించారు, అంతే. ఒక వ్యక్తి ప్రభువులోకి వచ్చాడంటే దాంట్లో ఎవరి పాత్ర పూర్తిగా ఉన్నది? దేవుని పాత్ర ఉన్నది దాంట్లో, అంతే. ఇంకా ఏమంటాడంటే, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు ఎవరంట? దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటును వానిలోనైనను నీళ్లు పోయే వానిలోనైనను ఏమీ లేదు. మనలో ఏమీ లేదు. మనమందరం ఎవరమంటే, మనమంతా మట్టి ఘటాలమంట. మనమంతా మట్టి. ఒకసారి మన ఊపిరి ఆగిపోతే మట్టి అయిపోతుంది, ఏం లేదు ఇక. అందుకని ఇదే పౌలు గారు ఏమంటారంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:7 అంటాడు, ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగు చేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందినట్టు నీవు అతిశయింపనేలా అంటాడు. మనం ఏది కలిగి ఉన్నా అవన్నీ కూడా దేవుని నుంచి మనం పొందుకున్నవే. మనలో విశ్వాసం ఉన్నదా? అది దేవుడి నుంచి పొందుకున్నదే. మనలో విధేయత ఉన్నదా? అది దేవుడి నుంచి పొందుకున్నదే. మనలో ప్రార్థనా జీవితం ఉన్నదా? అది దేవుడి నుంచి పొందుకున్నదే. మనము క్రమశిక్షణ కలిగినటువంటి క్రైస్తవులంగా ఉంటున్నామా? అది దేవుడి నుంచి పొందుకున్నదే. మనం ఏమి పొందుకున్నామో భౌతికంగా మనం ఆశీర్వదించబడ్డామా? మనం కలిగి ఉన్న అన్నీ కూడా దేవుడిచ్చినవే. పాటలు పాడే వరాన్ని కలిగి ఉన్నామా? అది దేవుడిచ్చిందే. వాక్యం చెప్పే వరాన్ని కలిగి ఉన్నామా? అది దేవుడిచ్చిందే. కనుక మనము ఏమైతే కలిగి ఉన్నామో ఆత్మీయంగా లేకపోతే శారీరకంగా, అవన్నీ కూడా దేవుడిచ్చింది. కనుక దేవుడు సార్వభౌముడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన నియంత్రిస్తుంటాడు. వరాలను ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఆయనే పంచిపెడతాడు. ఎవరి సామర్థ్యం కొలది వారికి ఆయన ఇస్తూ ఉంటాడు. ఇంకొక చోట ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ వచనం 4:7 ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాదు, దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటాడు. మేము మట్టి ఘటాలు. మనకు విలువ ఎప్పుడు వచ్చిందంటే, ఈ జీవితానికి అర్థం ఎప్పుడు వచ్చిందంటే, దేవుని ఆత్మ మనలోనికి రాబట్టి, యేసయ్య మన జీవితంలోనికి రాబట్టి ఈ జీవితానికి ఒక అర్థం వచ్చింది. లేకపోతే ఈ జీవితానికి విలువ లేదు. ఈ జీవితానికి విలువ లేదు. మనము మట్టి ఘటాలను. కానీ దేవుడంట ఈ మట్టి ఘట్టములను ఏం చేశాడంట? మహిమైశ్వర్యముతో నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా యోహాను శిష్యులు వచ్చి
నువ్వెవరికైతే బాప్తిసం ఇచ్చావో వాళ్ళు బాప్తిసం ఇస్తున్నారు. ప్రజలందరూ అక్కడికి వెళ్తున్నారు అన్నప్పుడు యోహాను ఆయన సార్వభౌముడు, నాకు ఎవరైతే ఈ అధికారాన్ని ఇచ్చాడో, ఈ పరిచర్య చేయడానికి ఏ దేవుడైతే నాకు సామర్థ్యమునిచ్చాడో, శక్తినిచ్చాడో, ఆయనే వారికి కూడా అధికారం ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు. పౌలు గారు యోహాను గొప్ప మనసుతోటి చెప్పినట్లుగా మనం చూడగలం. ఇంకా యోహాను ఇక్కడ ఏమంటున్నాడంటే, కిందికి వచ్చినట్లయితే 27వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యోహాను ఇట్లా 28వ వచనం, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. బాప్తిసం ఇచ్చే యోహానులో ఇంత గొప్ప తగ్గింపు, ఇంత గొప్ప వినయముతో కూడినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడు తగ్గించుకోగలమంటే, మనము ఎప్పుడు వినయము కలిగి ఉండగలమంటే, మనము ఏమి కాదో అది గ్రహించాలి. ఫస్ట్ మనము ఏమై ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఈ రెండు తెలియకపోతే మనకు తెలియకుండానే గర్వం వచ్చేస్తుంది. మనము ఏమి కాదో అది తెలుసుకోవాలి, మనము ఏమై ఉన్నామో అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు వచ్చి నువ్వు ఎవరువు అన్నప్పుడు, నేను క్రీస్తును కాదు అని నేను ముందే చెప్పా కదా, నేను క్రీస్తును కాను. ఇదే పుస్తకంలో మొదటి అధ్యాయంలో మనం ఏం చదువుతాం, యూదులు కొంతమందిని బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి పంపించారు. ఆయన ఎవరో కనుక్కొని రమ్మని వాళ్ళు వచ్చి అడిగారు, నువ్వు ఏలియావా? ఏలియా అంటే ఎవరు? గొప్ప ప్రవక్త కదా, ఏలియా గొప్ప ప్రవక్త. నువ్వు ఏలియావా అంటే ఏమన్నాడు? నేను ఏలియాను కాదు అన్నాడు. మరి నువ్వు ప్రవక్తవా? ఆ ప్రవక్తను కూడా కాదు అన్నాడు. మరి నువ్వెవరవయ్యా? మమ్మల్ని పంపిన వారికి మేము చెప్పాలా, నువ్వెవరు చెప్పు అంటే యోహాను ఏమంటున్నాడంటే, అరణ్యంలో కేక వేయుచున్న ఒక శబ్దమునయ్యా, నేను ఒక మౌత్ పీస్ లాంటినయ్యా, నేను యేసు ప్రభు వారి గురించి చెప్పే ఒక సాక్షిని, ఒక స్వరమును, నేను ఒక గొంతుకను, యేసు ప్రభు వారిని గురించి చెప్పే ఒక గొంతుకును, నేను ఒక సౌండ్ను. నేను ఇంకొక చోట ఏమంటాడంటే, కనీసం ఆయన చెప్పుల వారును విప్పటానికి కూడా నేను పాత్రుడును కాదు. ఒకవేళ ఆ అవకాశం వస్తే నిజంగా నేను ధన్యుడినే. ఆ అవకాశం వస్తే, యేసయ్య చెప్పులు మోసే అవకాశంగా నాకు వస్తే నేను ధన్యుడినే. ఆయన ఏమై ఉన్నాడో గ్రహిస్తున్నాడు. నేను ఒక దాసుడును మాత్రమే, కానీ నేను క్రీస్తును మాత్రము కాదు. ఆ ప్లేస్ ఎవ్వరూ తీసుకోకూడదు అసలు. ఏ ప్లేసు? దేవుని ప్లేసును ఎవ్వరూ కూడా తీసుకోకూడదు. ఆ ప్లేస్ తీసుకున్నామా అయిపోయినట్లే మనం. ఇక లూసిఫర్ ఆ ప్లేస్ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడంట, దేవునితో సమానముగా చేసుకోవాలని ప్రయత్నం చేశాడంట. ఆ ప్లేస్ తీసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా లూసిఫర్ కుటుంబానికి చెందిన వారే. సైతాను కుటుంబంలో లూసిఫర్కి అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళే. ఆ ప్లేస్ ఎవ్వరము కూడా తీసుకోకూడదు. ఎందుకని? దేవుడు చెప్పాడు, దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన మహిమను ఎవరికి ఇవ్వడు, ఆయన మహిమను ఎవరికి ఇవ్వకూడదు. ఆయనకు చెందవలసినటువంటి మహిమను మనము దొంగిలించకూడదు కూడా. ఆ విషయంలో యోహాను
బహు జాగ్రత్త పడినట్లుగా మనం చూడగలం. బహు జాగ్రత్త పడినట్లుగా చూడగలం. మనము ఎవరమో గమనించాలి. మనము దేవుని దాసులము. మనము ఆయన క్రీస్తు అయి ఉన్నాడు, ఆయన మెస్సయ్య అయి ఉన్నాడు, ఆయన ప్రభువు అయి ఉన్నాడు. ఈ సంగతిని మనందరము కూడా అర్థము చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ఎప్పుడైతే మనం ఏమి కామో, మనం ఏమై ఉన్నామో అర్థం చేసుకున్నప్పుడు మనం వినయముగా తగ్గింపు జీవితాన్ని మనము కలిగి జీవించగలం. మూడవదిగా మనం చూసినట్టు 29వ వచనాన్ని చదువుకుందాం. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఏం మాట్లాడుతున్నాడు యోహాను? యోహాను ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకటి, యోహాను ఇక్కడ ప్రభువారిని, క్రీస్తు ప్రభువారిని దేవుడిగా చూస్తున్నాడు. అసలు యేసు ప్రభువారి యొక్క అపోస్తలుడైన యోహాను యొక్క ఉద్దేశం కూడా అదే. ప్రజలందరూ కూడా క్రీస్తుని ఎలా చూడాలి? దేవుని కుమారునిగా గుర్తించాలి. దేవుని కుమారునిగా గుర్తించి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అది యోహాను యొక్క గురి, లక్ష్యం. ఆ ఉద్దేశముతోనే యోహాను ఈ సువార్తను రాశాడు. యేసు ప్రభువారిని దేవునిగా చూపిస్తున్నాడు. కనుక ఆ క్రమంలోనే యోహాను తన సువార్తను రాయటము ప్రారంభించాడు. ఆ క్రమంలోనే ఆయన ఈ సువార్తను ముగించినట్లుగా మనము చూడగలం. చివర ఆ ఉద్దేశాన్ని కూడా యోహాను తెలియజేశాడు. సరే, ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు. ఆ పెండ్లి కుమారుని స్వరము విని పెండ్లి కుమారుని స్వరము విని సంతోషించింది. ఏంటంటే యూదుల యొక్క వివాహ పద్ధతిని కొంచెము గుర్తు చేసుకుంటే మనకి ఈ వచనం అర్థమవుతుంది. లేకపోతే ఈ వచనం మనకేమీ అర్థం కాదు. అసలు పెండ్లి కుమారుని యొక్క స్నేహితుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం చెప్తాను. పెళ్లి కూతురును పెళ్లి కొడుకును కలపడం అంటే యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారం పెళ్లి కుమారుని బెస్ట్ స్నేహితుడు ఉంటాడు, బెస్ట్ మ్యాన్ అంటారు. పెళ్లి కుమారుని స్నేహితుడు అని కూడా అంటారు. యూదుల యొక్క పెళ్లి 7 రోజులు జరుగుతుంది. 7 days జరుగుతుంది. ఒక సంవత్సరానికి ముందు ఎంగేజ్మెంట్ అవుతుంది. తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకుని వస్తారు. తీసుకొని వచ్చి ఆ సంవత్సర కాలంలో మరి పెళ్లి కుమారుడు నిర్మించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గది ఉంటుంది. ఆ గది ఉంటుంది. సో ఇది వివాహానికి ముందే పెళ్లి కుమారుడు కడతాడు. ఇది యూదుల యొక్క యేసు ప్రభు వారి కాలము నాటి వివాహ పద్ధతి అన్నమాట. ఇది ఇప్పుడు వాళ్ళ పద్ధతులు మనకు పెద్దగా తెలియదు, కానీ ఆనాటి వివాహ పద్ధతుల గురించి నేను అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. సో 7 రోజులు జరిగింది. ఫస్ట్ రోజే మరి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును కలుపుతారు. సో అక్కడ పెళ్లి కుమారుని యొక్క ఈ బెస్ట్ మ్యాన్ స్నేహితుడు ఆ పెళ్లిలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాడు. అన్ని ఆ భోజనాల కార్యక్రమం కానీ అన్ని విషయాలు కూడా ఈ స్నేహితుడే చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ వాళ్ళ సాంప్రదాయం ఎలా ఉంటుందంటే కొంచెం మనకి విచిత్రంగా ఉంటుంది వాళ్ళ సాంప్రదాయం. కానీ అది అర్థం చేసుకుంటేనే మనకు వాక్యం అర్థమవుతుంది. ఆ ఫస్ట్ రోజు పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు లోపలికి వెళ్తారు. పెళ్లి కుమారుడు ఈమె కన్య అని నిర్ధారించుకున్న తర్వాత ఆ విషయాన్ని లోపల నుంచి బయట నిలబడి ఉన్నటువంటి ఆ రాత్రి బయట నిలబడి ఉన్నటువంటి తన స్నేహితునికి చెబుతాడు. ఈమె కన్య అనే విషయాన్ని తాను నిర్ధారించుకొని ఆ విషయాన్ని చెప్తాడు. అప్పుడు ఈ స్నేహితుడు ఏం చేస్తాడంటే చాలా సంతోషముతోటి తన పని పూర్తయిపోయింది ఇప్పుడు అనే సంతోషముతోటి వచ్చి
అప్పటికే పెళ్లికి వచ్చినటువంటి స్నేహితులకి బంధువులకి ఆ విషయాన్ని చెబితే ఇక వెంటనే పెళ్ళి స్టార్ట్ అవుతుంది. 7 రోజులు ఇక వారు పెళ్లి ఘనంగా జరిగిస్తారు. ఒకవేళ ఆమె కన్యక కాదు అని కొన్ని సూచనల ద్వారా పెళ్లి కుమారుడు తెలుసుకొని ఆ విషయాన్ని చెప్పినప్పుడు, వెంటనే ఆ విషయం చెప్పినప్పుడు వీరికి చాలా బాధ కలుగుతుంది. పెళ్ళోళ్ళందరూ కూడా ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత నెక్స్ట్ డే వారు విడాకులకు అప్లై చేసుకొని వారిద్దరూ విడిపోతారు. 2 జరుగుతాయి అక్కడ. వాళ్ళు విడిపోతారు, లేకపోతే ధర్మశాస్త్రం ప్రకారం ఆమె వ్యభిచారాన్ని నిర్ధారించుకొని రాళ్ళతో కొట్టి చంపుతారు. ఈ 2 జరుగుతాయి. సో ఇక్కడ పెళ్లి కుమారుని యొక్క ఎందుకు ఆ సంతోషం కలిగిందంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును కలిపినాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ పెళ్లి కుమారుడైతే ఆయన దగ్గరికి వెళ్ళేవారు, ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారు వధువై ఉన్నారు. యెహోవా యొక్క లక్ష్యము, యెహోవా యొక్క ఆ యొక్క మార్గమును సిద్ధపరచడం అంటే ఏంటంటే తనకు శిష్యులుగా ఉన్నటువంటి వారిని, తనను వెంబడించిన వారందరినీ కూడా ప్రభువుతో కలపటం. ఆ పని పూర్తయిపోయింది. ఇప్పుడు ఎలా పూర్తయిపోయింది? ఆయన శిష్యులే వచ్చి ఏం చెప్పారు ఆయనకి? అయ్యా, నీ శిష్యులందరూ, ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారి దగ్గరకు వెళ్తున్నారు. ఆ సంతోషాన్ని ఇక్కడ యోహాను వ్యక్తం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన లక్ష్యం ఏంటంటే ప్రజలను యేసు ప్రభు వారితో కలపటం. ప్రైజ్ ద లార్డ్. వివాహములో మన దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? పెళ్లి కొడుకు ఫ్రెండ్ మీదనా, పెళ్లి కుమారుడి మీదనా, పెళ్లి కొడుకు పెళ్లి చేసుకునే వారి మీదనా కదా? ఇక్కడ యోహాను యొక్క లక్ష్యం కూడా అదే. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభువుని చూడాలి. హల్లెలూయా. అది నెరవేరింది. తన హృదయంలో సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన హృదయంలో ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా మనము చూడదాం. ఈ వివాహ పద్ధతుల గురించి ప్రభు చిత్తమైతే ఒకరోజు మనం వివరంగా ఫస్ట్ నుంచి కూడా మరి ఎలా జరిగింది, దానికి మరి గొర్రెపిల్ల వివాహోత్సవానికి సంబంధం ఏంటో మనము ప్రభు చిత్తమైతే ఒకరోజు ధ్యానం చేసుకుందాం. 4వదిగా మనము చూసినట్లయితే మనం ఇక ముగించుకుందాం. 4వదిగా మనము చూసినట్లయితే 31 నుంచి మనం పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగానున్నవాడు, తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతులను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వాడిని కలుతు లేక ఆత్మను అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఇక్కడ ప్రభు వారి గురించి ఏం మాట్లాడుతున్నాడంటే మొట్టమొదటిగా దేవుడు యేసు ప్రభు వారు పైన నుంచి వచ్చినటువంటి ఆయన. పరలోకమును గురించి ఎవరికి పూర్తిగా తెలుసు అంటే ప్రభువారికే తెలుసు. ఇక మానవుడు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళి రాలేదు. యేసు ప్రభువారే పరలోకము నుంచి వచ్చిన ఆయన అందరికీ పైనున్నవాడు. అదే కదా, ఆయన అందరికీ పైనున్నవాడని వ్రాయబడి ఉన్నది. ఆయన మోషే కంటే గొప్పవాడు, ఏలియా కంటే గొప్పవాడు. ఈవెన్ బాప్తిస్మ యోహాను అందరూ గొప్పగా ఎంచుతున్నారు. ఆయన కంటే గొప్పవాడు ఆయన యేసు ప్రభువారు. చూడండి, ఆయన కంటే గొప్పవాడు, ఆయన అందరికంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. 2వదిగా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకము నుంచి వచ్చాడంట. యోహాను గురించి ఏమంటున్నాడు? యోహాను ఆయన భూ సంబంధి అయిన సంగతులను మాట్లాడు. ఆయన భూ సంబంధి, ఆయన భూ సంబంధి కనుక ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు? ఆయన మాటలు మీరు వినాలా? ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు? ఇంకా ఆయన గురించి ఏం చెప్తున్నాడు? ఆయన సాక్ష్యము చాలా ట్రూత్. ఆయన ఏం చెప్పినా కానీ సత్యమే, అంగీకరించాల్సిందే. కానీ యూదులు అంగీకరించలేదు. ఇంకా మనము చూసినట్లయితే ఆయన దేవుడు పంపినటువంటి దేవుని కుమారుడై ఉన్నాడు. 34వ వచనంలో ఉంటుంది ఆ మాట.
దేవుడు తాను పంపిన వానికి అనే మాటను మనం చదువుతున్నాం. ఇంకా ఆయనకి దేవుని ఆత్మను ఎలా ఇచ్చాడంటే దేవుడు కొరత లేకుండా. ప్రైజ్ ది లార్డ్. 35వ వచనంలో ఏముంటుంది? తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. తండ్రి చేత ప్రేమించబడినటువంటి కుమారుడు. హల్లెలూయా. తండ్రి చేత ఎన్ని విషయాలు చెప్పాడు చూడండి యోహాను. యేసు ప్రభువారు అందరికంటే పైనున్నవాడు, పరలోకము నుంచి వచ్చినవాడు, తండ్రి చేత ప్రేమించబడినవాడు, ఆయన సాక్ష్యము సత్యము, ఆయన దేవుని మాటలే పలుకును. దేవుని గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి. అని ఏమంటున్నాడంటే వాళ్ళందరూ చెబుతున్నారు ఆయనకు విధేయత చూపించాలి. కానీ వారు ఆయన సాక్ష్యము వినలేదంట. చాలా విచారకరమైనటువంటి మాట. ఆయనను అంగీకరించాలి. ఆయన అంగీకరించడానికి యోహాను మాటలని చెప్తున్నాడు. ఆయన విశ్వాసం ఉంచాలి. 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు అంటే ఆయనకి విధేయత చూపించాలి. విధేయుడు కాకపోతే, విధేయత చూపించకపోతే దేవుని ఉగ్రతకు వారు లోనవుతారు. దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. యోహాను ప్రభువారి గురించి ఇన్ని మాటలు ఎందుకు చెప్పాడంటే ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచుతారని, ప్రజలు ఆయనకి విధేయత చూపించాలని. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయనకి ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళకి ఏమొస్తుందంట? దేవుని వాక్యము ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవం అనేది ఎప్పుడో మనము పోయి పొందుకుండేది కాదు. నిత్య జీవం అనేది అర్థమవుతుందా? నిత్య జీవం అనేది ఆల్రెడీ మనలో ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది? మనందరము పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నాం. అంటే మన ఆత్మ చచ్చిపోయింది. ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచామో అప్పుడు మన ఆత్మకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఆ జీవానికి మళ్ళీ చచ్చిపోయేది ఉందా? మరణం ఉందా? అంటే నిత్య జీవం ఎప్పుడో మనలో, ఇప్పుడు నా ఆత్మ బ్రతికింది, ఇక దీనికి చావు లేదు. నా ఆత్మ బ్రతికింది ఇప్పుడు యేసు ప్రభు వారిని నమ్ముకోబట్టి. ఇప్పుడు నాలో నిత్య జీవం ఉంది. అంటే నిత్యము బ్రతికే జీవం ఉంది ఇప్పుడు నాలో. ప్రైజ్ ది లార్డ్. ఇక నా ఆత్మకు చావు, నేను నేరుగా నా భౌతికంగా నేను నిద్రిస్తాను. నా ఆత్మ డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతే యుగ యుగాలు నేను జీవిస్తాను. యేసునందు విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవం కలుగుతుంది. ఇక్కడ విశ్వసించిన ప్రతి ఒక్కరికి నిత్య జీవాన్ని కలిగి ఉన్నారు. మన ఆత్మలు నిత్యము జీవించేవిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆయనకి విధేయత చూపిస్తే ఇంకొకటి ఏం జరిగిందంట? ఉగ్రత నుంచి తప్పించుకుంటాం. ఆయనకి విధేయత చూపించిన వారి మీద ఏమున్నదంట? ఉగ్రత వారి తలల మీద నిలిచి ఉన్నదంట. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవాన్ని కలిగి ఉంటాం, నిత్య శిక్ష నుంచి తప్పించబడతాం. హల్లెలూయా. చివరిగా ఒక మాటను గుర్తు చేస్తాను ఈ వాక్య భాగంలోనే. అది మనం చదవకుండా దాటి వచ్చాం. అది నేను చివరి చెప్పాలని. 34వ వచనం. 34వ వచనం. యోహాను ఇంకను చెరసాలలో వేయబడలేదు. యోహాను ఇంకను చెరసాలలో వేయబడలేదు. ఈ మాటను గమనించాలి. అంటే ఇవన్నీ జరిగింది ఎప్పుడంటే యోహాను ఇంకా జైలుకు వెళ్ళలేదు. యోహాను జైలుకు వెళ్ళడానికి ముందు జరిగాయి ఇవన్నీ కూడా. యోహాను జైలుకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు ఇక 12 మంది శిష్యులు రావటము, వారికి ఆజ్ఞాపించి పంపించడం, పరిచర్య అనేది ప్రారంభమవుతుంది. సరే, అది వేరే విషయం. ఇక్కడ దేవుడు మనకు నేర్పించే ఒక పాఠం ఏంటంటే, ఇప్పుడు దాకా మనం యోహాను గురించి ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? చాలా విషయాలు నేర్చుకున్నాం యోహాను గురించి. ఆయన చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి, తగ్గింపు గలవాడు, దీనత్వం కలిగినటువంటి వ్యక్తి, ప్రభువుని ఎంతో హెచ్చించినటువంటి వ్యక్తి కదా.
ప్రభువుని ఎంత ఘనపరిచాడో యోహాను యొక్క మాటలలో మనం చూడగలం. బాప్తీసం ఇచ్చే యోహాను మాటలలో. మరి ఆయన జైలుకు పోవటం ఏంటి? ఆయన జైలుకు వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆయనకు డౌట్ వచ్చింది. మళ్ళీ ఇద్దరు శిష్యులను పిలిచి ఏమన్నాడంటే, నేను జైల్లో పడిపోయాను, మరి ఆయన దేవుడు కదా, మెస్సియా. మరి ఆయన నిజంగా మెస్సియా అయితే నన్ను జైలు నుంచి బయటికి తీసుకోవాలి కదా అని ఇద్దరు శిష్యులను పంపిస్తాడు. అయ్యా, నువ్వు నిజంగా మెస్సియావేనా, కనుక్కొని రమ్మని. అది నిజంగా ఆయన మెస్సియా కాదు, మళ్ళీ ఒకసారి పోయి కనుక్కొని రండి. ఇంత చెప్పి ఆయన ప్రభు గురించి ఇంత గొప్పగా మాట్లాడి ఆయన మళ్ళీ డౌట్ వచ్చింది కొంచెం. ఆయన జైలుకి పోయినాక కొన్నిసార్లు అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటుంది. మనం కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి కష్టాలలోకి వెళ్ళినప్పుడు అసలు నిజంగా నేను దేవుడు నమ్ముకున్న బిడ్డనేనా, నిజంగా దేవుడు నాతో తోడుగా ఉన్నాడా, నేనేమైనా తప్పు చేశానా, ఇవన్నీ ఎవరు మాట్లాడతారంటే సైతాను మాట్లాడతాడు. యోహానుకు కూడా ఆ డౌట్ వచ్చింది. ఆ డౌట్ తీర్చుకోవడానికి ఇద్దరు శిష్యులు పంపిస్తాడు. ఒకసారి మనం చదువుకొని ముగించుకుందాం. లూకా సువార్త 7:19 చూడండి అమ్మా. లూకా సువార్త 7:19. అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవారు. ఈయనకేంది అంత డౌట్ వచ్చింది అసలు? మళ్ళీ అది ఏంది అసలు? ఆ ప్రశ్న ఏంది అసలు? మొన్నటిదాకా ఏం చెప్పాడమ్మా? స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడే తెలియజేశాడు ఆయనకి ఈయన మెస్సియా అని. రాబో మెస్సియా ఏనే అని చెప్పాడు. పరలోకం నుంచి వచ్చిన ఆయన ఏనే అని చెప్పాడు. ఎంత గొప్పగా మాట్లాడాడు. ఇప్పుడు ఆయన జైల్లోకి వెళ్ళేసరికి ఆయనకి చిన్నగా డౌట్ వచ్చేసింది. ఆయన నిజంగా మెస్సియా అయితే నన్ను వచ్చి బయటికి తీసుకుని పోవాలి కదా. అప్పుడు ప్రభువారు అన్నారు, ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే 22, అప్పుడు ఆయన మీరు వెళ్ళి 22 వచనం, కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింప నా విషయం అభ్యంతరపైన వర్ధనుడని ఉత్తరం ఇచ్చాను. ఈ మాటలు ఎక్కడ రాయబడ్డాయి? యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. అవే జరిగాయి. యేసుప్రభు ఈ అద్భుతాలన్నీ చేశాడు. యోహానుకి పాత నిబంధన తెలుసు. మీరు వెళ్ళి యోహానుకి చెప్పండి. మళ్ళీ ఆయనకు అనుమానం వచ్చింది కదా, డౌట్ వచ్చింది కదా, చెప్పండి అన్నప్పుడు వారు వెళ్ళారు. యేసుప్రభు వారు వెళ్ళి యోహానును బయటికి తీసుకురాలా. యోహాను తర్వాత జైల్లోనే ఉండి జైల్లోనే ఆయన ఏమైపోయాడు తెలుసమ్మా? జైల్లో ఏమైపోయాడు యోహాను? శిరేచ్ఛుదనం చేయబడింది. ఆయన తల తీసివేయబడింది. భయంకరమైనటువంటి మరణము ఆయన రుచి చూడవలసి వచ్చింది. తర్వాత ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. యోహాను ఎంతో తగ్గింపు కలిగినటువంటి ఆయన. యోహాను చాలా గొప్పవాడు, గొప్పగా ప్రభు గురించి మాట్లాడినటువంటి వ్యక్తి. మరి యోహానుకు శ్రమలు రాలేదా? కష్టాలు వచ్చినాయా లేదా? ఎస్, శ్రమలు కష్టాలు. ప్రభువునందు విశ్వాసం ఉంచడము మాత్రమే కాదు, కొన్నిసార్లు ఆయన పక్షముగా ఆయన నామములో కష్టాలు కూడా వస్తాయి, శ్రమలు కూడా వస్తాయి. మన విశ్వాస జీవితంలో శ్రమలు, మన మానవ జీవితంలో శ్రమలు కష్టాలు ఒక భాగమై ఉన్నాయి. కనుక మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు మనము దేవుణ్ణి అనుమానించకూడదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా? బాగున్నప్పుడు ఎలా దేవుణ్ణిలో మనం ఉన్నామో, ఈవెన్ కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం అదే విశ్వాసాన్ని కలిగి మనం జీవించాలి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి నమ్ముకుంటే నాకు కష్టాలు రావు, బాధలు రావు అంటే అది అబద్ధం. దయచేసి నమ్మొద్దు.
సాతానుడు వచ్చి చాలా రకాల అనుమానాలు కలుగజేస్తాడు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవేనా? నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు జ్వరం ఎందుకు వచ్చింది? నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు తలనొప్పి ఎందుకు వస్తుంది? నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఆర్థిక ఇబ్బందులు ఏంటి? నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఇలా ఎందుకు జరుగుతుంది ఇవన్నీ మాట్లాడుతుంటాడు. అవి సైతానుడు మనకు అనుమానాలు కలిగిస్తుంటాడు. వాడి మాటలు మనం నమ్మొద్దు. మనం ఎప్పుడు వాక్యాన్ని నమ్ముదాం, వాక్యాన్నే నమ్మాలి. అప్పుడే మన విశ్వాసంలో ముందుకు వెళ్ళగలం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈరోజు మేము చదువుకొని ధ్యానం చేసుకున్న నీ వాక్యమును బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తున్నాం ప్రభువా. మేము చదువుకున్న లేఖన భాగాన్ని మా హృదయాలలో, మేము చదువుకొని ధ్యానం చేసుకున్న లేఖన భాగాన్ని మా హృదయాలలో భద్రపరచండి ప్రభువా. వాక్యానుసారంగా జీవించే కృప అనుగ్రహించండి. ఎంతో శ్రద్ధగా నీ మాటలు వినని బిడ్డలందరినీ మీరు బహుగా ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు ప్రభువు అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి గణపరచు బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.